హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చామంటే డే 2 జావా కంప్లీట్ కోర్స్‌లో మనం వచ్చామంటే నార్మల్‌గా మనం జావా నేర్చుకోవాలంటే దానికోసం సమ్ సాఫ్ట్‌వేర్స్ అనేది కావాలి కదా! కాబట్టి ఆ సాఫ్ట్‌వేర్స్‌ని మనం ఏ విధంగా ఇన్‌స్టాల్ చేయాలి అనే దాని గురించి మనం కంప్లీట్‌గా స్టెప్ బై స్టెప్ అనేది తెలుసుకుందాం. దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మనకొచ్చేవంటే జావాని మనం వచ్చేవంటే కంపైల్ చేసేదానికి, రన్ చేసేదాని కోసం మనకొచ్చేవంటే కంపైలర్ ప్లస్ మనకొచ్చేవంటే జేఆర్ అనేది కావాలి. సో, ఇవన్నీ మనకి ఎక్కడ దొరుకుతుందంటే మనకి జేడీకేలో ఉంటుంది. ఓకేనా. సో, కాబట్టి మనం డైరెక్ట్‌గా జేడీకేని ఇన్‌స్టాల్ అనేది చేసుకుంటాం. ఓకే. సో, ఈ జేడీకేలో మనకొచ్చేవంటే మనం 21 వెర్షన్ అనేది సెలెక్ట్ అనేది చేసుకుంటాం. ఎందుకంటే 21 వెర్షన్ అనేది మనకి నార్మల్‌గా మనం వచ్చేవంటే ఒకవేళ మీరు జావా నేర్చుకోవాలంటే మీకి జావా 8 గాని లేదంటే మనకొచ్చేవంటే 11, 17, 21 ఈ వెర్షన్స్‌లో మీరు ఏ వెర్షన్ యూజ్ చేస్తున్నా నో ప్రాబ్లమ్. మనం చెప్పే కోడ్స్ అన్ని వెర్షన్స్‌లోనూ వర్క్ అనేది అవుతుంది. ఓకే. లాస్ట్ 10% ఆఫ్ కోర్స్ మాత్రమే నేనొచ్చేవంటే ఫ్యూచర్స్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అక్కడ మీకు మేబీ సమ్ కోడ్స్ అనేది సమ్ వెర్షన్స్‌లో వర్క్ అనేది కాకపోవచ్చు. సో, అది ఎప్పుడు నేను అనేది అప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అప్పటి వరకు మీరొచ్చేవంటే ఈవెన్ మీరొచ్చేవంటే జావా 8లో కూడా మీకొచ్చేవంటే నేను ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రతి కోడ్ అనేది వర్క్ అనేది అవుతుంది. ఓకే. 90% ఆఫ్ కోర్స్ అనేది మనకొచ్చేవంటే జావా 8 కూడా సపోర్టెడే. ఓకేనా. సో, నార్మల్‌గా మనకొచ్చేవంటే మనం జావా 8 అనేది మనకు ఎలా ఉంటుందంటే జావా 8లో రాసే కోడ్ మనకి జావా 21లోనే వర్క్ అవుతుంది. ఓకేనా. జావా మనకి హైయెస్ట్ వెర్షన్స్ అంటే మనకి లోయెస్ట్ వెర్షన్‌లో ఉన్న అన్ని కోడ్స్ అనేవి మనకి వర్క్ అనేది అవుతది. సమ్ డిప్రికేటెడ్ ఉంటాయి. ఓకేనా. సో, అవి చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే మనం మోస్ట్‌లీ యూజ్ చేయనివే ఉంటాయి. సో, కాబట్టి మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మనం క్లియర్‌గా మీకొచ్చేవంటే ఈవెన్ జావా 8 యూజ్ చేసినా మీరు డైరెక్ట్‌గా ఈ కోర్స్ అనేది నేర్చుకోవచ్చు. ఓకే. సో, నెక్స్ట్ మనకొచ్చేవంటే ఇంటెలిజే. ఓకేనా. సో, ఇంటెలిజే అనేది మనకి ఎందుకు యూజ్ చేస్తామంటే ఇదొక ఐడీ. ఓకేనా. ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్ అంటాం. ఓకేనా. సో, ఎందుకు యూజ్ చేస్తామంటే మనం నార్మల్‌గా మనం కోడ్ అనేది రాస్తాం. సో, ఈ కోడ్ అనేది రాసినప్పుడు మనకొచ్చేవంటే ఒక స్ట్రక్చర్ ఫార్మాట్‌లో కొంచెం ఈజీగా మనకి మనం రాసినప్పుడు మనకేదైనా మిస్టేక్స్, ఎర్రర్స్ ఉన్నప్పుడు మనకు ఫైండ్ ఔట్ చేసేదాని కోసం. ఓకేనా. సింపుల్‌గా మనం ఎంటైర్ ప్రాజెక్ట్‌ని మనం బిల్డ్ చేసేదానికి. ఓకేనా. కావాల్సిన ఏ టు జెడ్ టూల్స్ అన్నీ మనకు ఒకే ప్లేస్‌లో రావాలి. ఓకే. ఒకే ప్లేస్‌లో కావాలి అనుకునే సిట్యుయేషన్‌లో మనం వచ్చేంటి ఈ ఐడీస్ అనేది యూజ్ చేస్తాం. సో, ఈ ఐడీస్ వల్ల యూజ్ ఏమంటే మనకొచ్చేంటి మన యొక్క ప్రాజెక్ట్‌ని మనకొచ్చేంటి సింపుల్‌గా మనం వచ్చేంటి ఫాస్ట్‌గా డెవలప్‌మెంట్ చేసేదానికి యూజ్ అనేది అవుతాయి. ఓకే. సో, ఇవన్నీ మనం ప్రాక్టికల్‌గా చేసినప్పుడు మీకు క్లియర్‌గా అర్థం అనేది అవుతుంది. జస్ట్ ఇప్పుడు ప్రెజెంట్ వచ్చి మనకొచ్చేంటి మన యొక్క వర్క్‌ని కొంచెం ఫాస్ట్ చేసుకునే దాని కోసం మనం ఐడీస్‌ని యూజ్ చేస్తాం అనుకోండి. ఓకేనా. సో, ఇప్పుడు మనం ఏ విధంగా ఇన్‌స్టాల్ చేయాలి అనే దాని గురించి చూద్దాం. సో, మీరు జావాని ఇన్‌స్టాల్ చేయాలంటే జస్ట్ మీకు జావా 21 డౌన్‌లోడ్ అని సెర్చ్ చేస్తే మీకొచ్చేంటి ఒరాకిల్ వెబ్‌సైట్ అనేది వస్తుంది. చాట్‌జీపీటీ ఎందుకు పోయింది? ఓకే. జావా ఓకే. జావా 21 డౌన్‌లోడ్ ఓకే. సో, మీకు క్లియర్‌గా చూసినట్లయితే మనకొచ్చేంటి ఫస్ట్ మనకు ఒరాకిల్ వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే మనకొచ్చేంటి ఇక్కడ వెర్షన్స్ అనేది చూపిస్తాయి. ఓకేనా. సో, ఈ వెర్షన్స్‌లో మనకొచ్చేంటి ఇక్కడ మనం 21 అనేది చూసినట్లయితే మనకొచ్చేంటి లాంగ్ టర్మ్ సపోర్ట్. ఓకేనా. సో, ఇలా మనకొచ్చేంటి జావా 8 గాని, 11 గాని, 17 గాని, 21 గాని ఇవన్నీ మనకొచ్చేంటి లాంగ్ టర్మ్ సపోర్టెడ్. సో, ఈ వెర్షన్స్‌లో మీరు ఏ వెర్షన్ అనేది యూజ్ అనేది చేసుకోండి. మన యొక్క కోర్స్ అనేది మీకు సక్సెస్‌ఫుల్‌గా మీకొచ్చేంటి కోడ్స్ అన్నీ వర్క్ అనేది అవుతాయి. ఓకే. సో, ఇక్కడ నేనొచ్చేంటి జావా 21 వెర్షన్ అని సెలెక్ట్ చేసుకుంటా. ఎందుకంటే లేటెస్ట్‌గా మనకొచ్చేంటి లాంగ్ టర్మ్ సపోర్టెడ్ వెర్షన్ ఏదని చూస్తే మనకొచ్చేటి జావా 21 కాబట్టి. ఓకే. ఓకే. ఇప్పుడు మనకొచ్చేంటి జావా 21 అని సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ నేనొచ్చేంటి విండోస్ ఓకేనా. సో, మనది ల్యాప్‌టాప్ విండోస్ కాబట్టి విండోస్. మీది ఒకవేళ మ్యాక్ అయితే మ్యాక్, లైనక్స్ అయితే లైనక్స్ సెలెక్ట్ చేసుకోండి. సో, విండోస్‌లో మనం వచ్చేంటి X64 ఇన్‌స్టాలర్ అని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే. జస్ట్ మనం ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా మనకొచ్చేంటి డౌన్‌లోడ్‌కి అనేది ఎళ్తుంది. ఓకేనా. సో, మనకి క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేంటి డౌన్‌లోడ్ అనేది సక్సెస్‌ఫుల్‌గా అయిపోయింది. సేమ్ ఇలానే మనం వచ్చేంటి ఇంటెలిజేని మనం ఇన్‌స్టాల్ అనేది చేసుకుందాం. సో, ఇంటెలిజే కమ్యూనిటీ ఎడిషన్. సో, ఫస్ట్ వచ్చి వెబ్‌సైట్ అనేది సెలెక్ట్ చేసుకుంటే మనకొచ్చేంటి ఇక్కడ మనకి ఇంటెలిజే ఐడీ అల్టిమేట్ అనేది ఒకటి వెర్షన్ ఉంటుంది. సో, ఇదొచ్చి మనకొచ్చేంటి ప్రొఫెషనల్ వెర్షన్. సో, ఇక్కడ మనకి ఫ్రీ 30 డేస్ మాత్రమే ట్రయల్ ఇది. సో, ఇది మనకు అవసరం లేదు. ఎందుకంటే ఇది వచ్చి మనం పెయిడ్ వెర్షన్ కాబట్టి. సో, కిందకెళ్తే మనకొచ్చేంటి ఇంటెలిజే ఐడీ కమ్యూనిటీ ఎడిషన్ అనేది ఉంటుంది. సో, దీన్ని మనం చూస్తే మనకి ఫ్రీ బిల్ట్ ఆన్ ఓపెన్ సోర్స్. మనకిదొచ్చేంటి ఓపెన్ సోర్స్ కాబట్టి దీన్ని మనం డౌన్‌లోడ్ అనేది చేసుకుందాం. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూస్తే మనకొచ్చేంటి డౌన్‌లోడ్ అనేది అవుతుంది. ఓకేనా. సో, ఈ విధంగా మీరొచ్చేంటి డైరెక్ట్‌గా ఈ లింక్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్‌గా మీరు ఆ లింక్‌ని క్లిక్ చేసి డౌన్‌లోడ్ అనేది చేసుకోండి. సో, ఇప్పుడు మనకొచ్చేంటి మనం కమాండ్ అనేది ఓపెన్ చేసుకుందాం. సీఎండీ ఓకే. సో, ఇక్కడ నేనొచ్చేంటి జావా హైఫెన్ హైఫెన్ వెర్షన్
అని సెర్చ్ చేస్తున్నా. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూసినట్లయితే మనకొచ్చేంటే జావా వర్షన్ అనేది అవైలబుల్‌లో లేదు. ఎందుకంటే మనం జావా వర్షన్ అనేది ఇన్‌స్టాల్‌లో లేదు కాబట్టి, సో, మనం దీన్ని ఇన్‌స్టాల్ అనేది చేద్దాం. సో, ఇది ఇంకా డౌన్‌లోడ్ అనేది డౌన్‌లోడింగ్‌లోనే ఉంది. నో ప్రాబ్లమ్. నేను ఆల్రెడీ దీనికి ముందే డౌన్‌లోడ్ అనేది చేసేసిన. ఎందుకంటే మనకి మేబీ డౌన్‌లోడ్ స్లోగా ఉంటుందని. సో, ఇక్కడ నేనొచ్చేంటే ఆల్రెడీ డౌన్‌లోడ్ చేసిన దాన్ని మనం ఇన్‌స్టాల్ అనేది చేద్దాం. సో, మనకి జావా అనేది ఇన్‌స్టాల్ చేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. సో, మీరు వన్స్ క్లిక్ చేసినట్లయితే మీకొచ్చేమంటే ఈ విధంగా నోటిఫై అనేది వస్తుంది. నోటిఫై వచ్చినప్పుడు జస్ట్ మీరు యెస్ అనే దాన్ని క్లిక్ చేయండి. సో, యెస్ అనేది క్లిక్ చేస్తే మీకొచ్చేమంటే లోడ్ అనేది అవుతుంది. సో, ఇక్కడ మనకి ప్రిపేర్ టు ఇన్‌స్టాల్. సో, జస్ట్ మీరు నెక్స్ట్, నెక్స్ట్ అని క్లిక్ చేసుకుంటే చాలు. నెక్స్ట్, నెక్స్ట్. సో, ఈ జేడీకే అనేది మనకొచ్చేంటే సింపుల్‌గా మనకొచ్చేంటే చాలా ఫాస్ట్‌గా అనేది ఇన్‌స్టాల్ అనేది అయిపోతుంది. ఓకే. ఓకే. మనకొచ్చేంటే సక్సెస్‌ఫుల్‌గా జేడీకే అనేది ఇన్‌స్టాల్ అనేది అయిపోయింది. జస్ట్ ఇక్కడ నేను క్లోజ్ అనేది చేసేస్తున్నా దీన్ని. సో, ఇప్పుడు మనకొచ్చేంటే ఇంటెలిజెని ఇన్‌స్టాల్ అనేది చేసుకుందాం. సో, ఓకే. మనం క్లిక్ అనేది చేసినాం. సో, ఇది కొంచెం లోడ్ అనేది అవుతుంది. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూసినట్లయితే మనకొచ్చేంటే లోడ్ అనేది అవుతుంది. ఓకే. మనకొచ్చేంటే ఈ విధంగా మనకొచ్చేంటే మళ్ళీ నోటిఫై అనేది వస్తుంది. నోటిఫై వచ్చినప్పుడు మీరు జస్ట్ ఏమంటే యెస్ అనే దాన్ని క్లిక్ చేసుకోండి. ఓకే. యెస్. సో, యెస్ అనేది క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా నెక్స్ట్ స్టెప్‌కనేది ఎళ్తుంది. సో, ఇది మనం 2 టైమ్స్ క్లిక్ చేసినాం కాబట్టి మనకి మళ్ళీ వచ్చింది. దీన్ని క్లోజ్ చేసేద్దాం ఒకటి. 3 టైమ్స్ క్లిక్ చేసేసినాం. ఓకే. మనం జస్ట్ మనకొకటి మాత్రమే చాలు. సో, ఇప్పుడు మనకొచ్చేటి నెక్స్ట్ అనే దాన్ని క్లిక్ చేసుకొని మనం పాతనేది మనం సేమ్ యాజ్ టీజ్‌గా మనం ఇచ్చేద్దాం. సో, నెక్స్ట్ మనకి ఇక్కడ ఒకవేళ మన యొక్క ఇంటెలిజె ఐడీ మనకొచ్చి డెస్క్‌టాప్‌లో మనకు ఐకాన్ కావాలంటే మనం వచ్చేంటే దాన్ని సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇక్కడ నార్మల్‌గా క్రియేట్ అసోసియేటెడ్ విత్ జావా ప్రాజెక్ట్స్ కాబట్టి నేను జావా అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. సో, యూజ్ పాత్ వేరియబుల్ రీస్టార్ట్ నీడెడ్. ఓకేనా. సో, మనకి ఇది పాత్ వేరియబుల్ అనేది మనం వచ్చేమంటే మనకి యాడ్ చేసుకొని మనం ఇది రీస్టార్ట్ చేయాలంట. సో, మనకి ఇది అవసరం లేదు ప్రెజెంట్. నేను జస్ట్ ఏమంటే ఫార్మ్ డాట్ ఎక్స్ఎంఎల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. జస్ట్ మనకొచ్చేంటే నెక్స్ట్ అనేది ఇచ్చేస్తున్నా. ఓకే. సో, జస్ట్ ఇన్‌స్టాల్ అనేది ఇచ్చేద్దాం. సో, ఇది మనకి ఇన్‌స్టాల్ అనేది అవుతుంది. సో, ఇది ఇన్‌స్టాల్ అనేది కానీ దీనికోసం మనం వచ్చేంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కమాండ్‌లో మనకొచ్చేంటే జావా హైఫెన్ వర్షన్ అనేది చెక్ చేద్దాం. మనకి జావా అనేది ఓకే. మనకి క్లియర్‌గా చూసినట్లయితే మనకొచ్చేంటే జావా వర్షన్ అనేది ఇక్కడ రావడం అనేది జరిగింది. ఓకేనా. సో, ఎప్పుడైతే మనం ఇన్‌స్టాల్ చేస్తామో మనకి సక్సెస్‌ఫుల్‌గా సమ్ ల్యాప్‌టాప్స్‌లో అయితే ఆటోమేటిక్‌గా మనకొచ్చేంటే జావా వర్షన్ అనేది అదే మనకి పాత్ అనేది సెట్ చేసుకుంటుంది. ఓకేనా. సో, మనకి జావా సి వర్షన్. సో, మనకిది ఆటోమేటిక్‌గా సక్సెస్‌ఫుల్‌గా పాత్ అనేది సెట్ చేసుకుంది. ఒకవేళ మీకొచ్చేమంటే ఇక్కడ మీరు ఇన్‌స్టాల్ చేసిన తర్వాత కూడా మీకొచ్చేమంటే ఈ విధంగా మీకొచ్చేంటే వర్షన్ అనేది చూపియలేదు. సో, అప్పుడు మీరేం చేయాలంటే సింపుల్‌గా మనకొచ్చేమంటే మీ యొక్క ఫైల్ ఎక్స్‌ప్లోరర్‌కి ఎక్కడైనా వెళ్లి మీరు దిస్ పీసీ మీద క్లిక్ చేస్తే మీకొచ్చేమంటే ప్రాపర్టీస్ అనేది వస్తాయి. రైట్ క్లిక్ చేస్తే. ఓకేనా. సో, ఈ ప్రాపర్టీస్‌కెళ్తే మీకొచ్చేమంటే అడ్వాన్స్ సిస్టమ్ సెట్టింగ్స్ అనేవి ఉంటాయి. సో, ఈ అడ్వాన్స్ సిస్టమ్ సెట్టింగ్‌ని క్లిక్ చేసి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఓకేనా. సో, ఈ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్‌లో మీకొచ్చేమంటే సో, ఇక్కడ మనకి జావా అండర్‌స్కోర్ ఓమ్ ఓకేనా. సో, ఒకవేళ ఇది నాకు ఆటోమేటిక్‌గా యాడ్ అనేది అయిపోయింది. సో, ఇక్కడ మనకి పాత్. సో, ఈ పాత్‌లో మనకొచ్చేమంటే మన యొక్క బిన్. సో, ఇది మనకి ఆటోమేటిక్‌గా యాడ్ అనేది అయిపోయింది. ఓకేనా. సో, ఒకవేళ మీకు ఆటోమేటిక్‌గా యాడ్ కాకుండా ఉంటే మీరేం చేయాలంటే మన యొక్క సి డ్రైవ్‌లోకెళ్తే ఇక్కడ మనకి ప్రోగ్రామ్స్ అనేది ఉంటుంది. సో, ఈ ప్రోగ్రామ్స్‌కెళ్తే మీకొచ్చేంటే జావా అనేది ఉంటుంది. సో, జావా లోపల జేడీకే అనేది ఉంటుంది. జేడీకే లోపల మనకి బిన్. ఓకేనా. సో, ఈ యొక్క యూఆర్ఎల్ ఓకేనా. సో, ఈ యొక్క యూఆర్ఎల్‌ని తీసుకొచ్చి మనం వచ్చేంటే మన యొక్క సిస్టమ్ వేరియబుల్స్‌లో ఓకేనా. సో, ఇక్కడ మనకి పాత్ అనేది ఉంది కదా! సో, ఈ పాత్ మీద డబుల్ క్లిక్ చేసిన తర్వాత సో, ఇక్కడ మనం యాడ్ అనేది చేసేయాలి. సో, ఇక్కడ మనం ఆల్రెడీ ఇది యాడ్ అనేది అయిపోయింది. జస్ట్ నేను మళ్ళీ రిమూవ్ చేసి మళ్ళీ యాడ్ అనేది చేస్తున్నా. సో, డబుల్ క్లిక్ ఇచ్చి మన తర్వాత మనం దీన్ని యాడ్ అనేది చేసుకోవాలి. జస్ట్ ఓకే అనేది ఇచ్చేస్తే సరిపోతుంది. సో, నెక్స్ట్ మనకొచ్చేమంటే ఇక్కడ సేమ్ మళ్ళీ మనకొచ్చేమంటే ఈ బిన్ ఫోల్డర్ నుంచి ఒక స్టెప్ బ్యాక్ వస్తే మనకొచ్చేమంటే డైరెక్ట్‌గా మనకొచ్చేమంటే జేడీకే 21 అనేది యూఆర్ఎల్ అనేది వస్తుంది. సో, ఈ యూఆర్ఎల్‌ని కాపీ చేసుకొని ఓకేనా. సేమ్ మళ్ళీ మనకొచ్చేంటే సిస్టమ్ వేరియబుల్స్‌కెళ్తే మనకొచ్చేంటే ఇక్కడ మనకి ఓకేనా. సో, దీన్ని నేను మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ యాడ్ అనేది చేస్తున్నా. సో, ఇక్కడ మనకి న్యూ అనేది క్లిక్ చేసినామనుకో, సో, ఇక్కడ మనకొచ్చేంటే వేరియబుల్ వాల్యూలో మనకొచ్చేంటే మన యొక్క వేరియబుల్ అంటే మనం కాపీ చేసుకున్న యూఆర్ఎల్‌ని పేస్ట్ చేయాలి. ఇక్కడ మనకొచ్చేంటే వేరియబుల్ నేమ్‌లో మనకొచ్చేంటే జావా అండర్‌స్కోర్ ఓమ్ అనేది ఇవ్వాలి. ఓకేనా.
సో, ఓకే. ఓకే. సో, ఈ విధంగా మనం వచ్చేంటే సెట్ అనేది చేసుకోవాలి. ఓకేనా? సో, ఇక్కడ మనం ఓకే అనేది ఇచ్చేస్తాం. ఓకేనా? సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా ఏ విధంగా సెట్ చేసుకోవాలి అని క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. సో, వన్స్ మీరు సెట్ చేసుకున్న తర్వాత మీరొచ్చేయంటే జస్ట్ కమాండ్ అనేది ఓపెన్ చేసుకొని సేమ్ మళ్ళీ మనకొచ్చేంటే జావా స్పేస్ హైఫన్ వెర్షన్ అనేది సెర్చ్ చేయండి. మీకు ఆటోమేటిక్‌గా మీకొచ్చేంటే మీ యొక్క జావా వెర్షన్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఓకే. సో, ఈ విధంగా మీరొచ్చేంటే జావా అనేది ఇన్‌స్టాల్ చేసుకొని మీ యొక్క పాత్ అనేది మీకొచ్చేంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్‌లో మనం సెట్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ మనకొచ్చేంటే మన యొక్క ఇంటెలిజెన్స్ అనేది మనకి సక్సెస్‌ఫుల్‌గా మనం జస్ట్ ఆహ్, మనం డౌన్‌లోడ్ చేసిన తర్వాత క్లిక్ చేసి నెక్స్ట్ అని క్లిక్ చేసుకుంటూ ఎళ్తే ఆటోమేటిక్‌గా అదే డౌన్‌లోడ్ అంటే ఇన్‌స్టాల్ అనేది అయిపోతుంది. ఓకే. సో, మనకి ఐకాన్ అనేది ఆల్రెడీ ఇక్కడ యాడ్ అనేది అయిపోయింది. ఇంటెలిజెన్స్ ఐడీ కమ్యూనిటీ అనేది. ఎందుకంటే మనం ఐకాన్ అనేది యాడ్ అవ్వాలని సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి. సో, మనకి క్లియర్‌గా చూడొచ్చు మన యొక్క ఇంటెలిజెన్స్ ఐడీ అనేది సక్సెస్‌ఫుల్‌గా ఇన్‌స్టాల్ అనేది అయిపోయింది. జస్ట్ మనం ఫినిష్ అనేది చేసేద్దాం. ఓకే. మనకి సక్సెస్‌ఫుల్‌గా మన యొక్క ఐడీ అనేది ఇన్‌స్టాల్ అనేది అయిపోయింది. సో, ఈ విధంగా మీరొచ్చారంటే క్లియర్‌గా మన యొక్క ఐడీస్‌ని ఇన్‌స్టాల్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు క్లియర్‌గా ఏ విధంగా ఇన్‌స్టాల్ చేయాలి అనేది క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. సో, మీకి జస్ట్ సేమ్ స్టెప్స్ అనేది మీరు ఫాలో అయ్యి మీ యొక్క జేడీకే ప్లస్ మనకొచ్చేమంటే ఐడీని ఇన్‌స్టాల్ అనేది చేసుకోండి. మనం నెక్స్ట్ వీడియోలో మనం వచ్చేమంటే ఏ విధంగా మనం వచ్చేమంటే ప్రోగ్రామ్స్ అనేది రాయాలి అనే దాని గురించి క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ అనేది చూద్దాం. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై.